యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సక్సెస్ జోష్ లో ఉన్నాడు. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ సోలో మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం వసూళ్లు కురిపిస్తోంది. RRR వంటి సక్సెస్ తర్వాత తన సోలో మూవీ కావడంతో ఈ సినిమాపై ఎన్టీఆర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అదే ఇప్పుడు నిజమవడం ఆయనకి ఆనందం కలిగిస్తోంది. వాస్తవానికి దేవర రిలీజ్ ముందు తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. RRR తర్వాత పాన్ ఇండియా స్థాయిలో దేవర సినిమా చేశాడు. ఈ సినిమా సక్సెస్ తో ఇన్నాళ్లుగా ఉన్న రాజమౌళి సెంటిమెంట్ ని మేం బ్రేక్ చేస్తామంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా చెప్పారు. ఇక దసరా సెలవులను ఈ సినిమా సద్వినియోగం చేసుకుని రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సెంటిమెంట్ పై ఎన్టీఆర్ సైతం స్పందించారు. ఎన్టీఆర్ కొరటాల శివ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై స్పందించాడు. మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సినిమా పోయిందని రాజమౌళి మీదకి తోసేసాం. మనకి చేతకాక క్రియేట్ చేసుకున్న టాక్ ఇది. అయినా ఈ మిడ్ బ్రేకర్ అనేది కొంచెం బాగానే ఉంది వినడానికి అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మనకు సినిమాలు తీయడం చేతకాక అలా అన్నారు అని ఎన్టీఆర్ అనడంతో టాలీవుడ్ లో ఈ కామెంట్స్ చర్చగా మారాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఏ డైరెక్టర్స్ ని ఉద్దేశించి అన్నట్లు అనే డిస్కషన్ కు తెరతీసినట్లయింది. ఇక రాజమౌళితో సినిమా చేసిన డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమాలు లిస్టు పెడుతూ వీళ్ళంతా చేతకాని వాళ్ళ అంటూ కావాలనే ఎన్టీఆర్ ని కొందరు బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి విష ప్రచారాలు ఈ మధ్యన ఎక్కువయ్యాయి. దేవరా రిలీజ్ కి ముందు నుంచి సినిమా డిజాస్టర్ అని ప్రచారం మొదలెట్టారు. రిలీజ్ తర్వాత కూడా తేడా టాక్ అన్నారు. చివరకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాక సైలెంట్ అయ్యారు. ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ అయితే ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేసేసాడని ట్వీట్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. స్టేజ్ పై ఆయన్ను ఘనంగా సన్మానించిన చిరంజీవి ఆ తర్వాత రాజమౌళి గురించి మాట్లాడారు. RRR వంటి గొప్ప సినిమాలో రామ్ చరణ్ ఓ భాగం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి అందుకు ప్రతిఫలంగా రాజమౌళి చుట్టూ ఉన్న ఓ మిత్ ను బ్రేక్ చేస్తామంటూ ప్రకటించారు. ఆ మిత్ మరేదో కాదు, రాజమౌళితో సినిమా తీస్తే నెక్స్ట్ సినిమాలో ఆ హీరోకి ఫ్లాప్ తప్పదని. అలా అప్పట్లో ముందే చిరంజీవి ఈ టాపిక్ ను పాయింట్అవుట్ చేసి మాట్లాడిన తర్వాత విడుదలైన ఆచార్య డిజాస్టర్ టాక్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. నిజంగానే ఆ మిత్ లేదా సెంటిమెంట్ వెంటాడుతుందేమో అనిపించింది. అయితే ఇప్పుడు ఈ మిత్ టాపిక్ దేవరా సమయంలో మరోసారి వైరల్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ మనకి చేతకాక అనడంతో ఆచార్య హిట్ చేయడం చరణ్ కి చేతకాలేదా అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.